వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి మా మధ్యకు మీరు వచ్చినందుకు కూడా మీ అందరికీ వందనాలు. దేవుడు మా కుటుంబం పట్ల చేసిన మేలులను బట్టి, ఉపకారాలను బట్టి స్తుతికుడిగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభు ఇన్ని సంవత్సరాల సేవలో ఆయన చేసినటువంటి మహోపకారాలు తలంచుకొనొచ్చు. మరువకుండా దేవుని జ్ఞాపకం చేసుకోవటానికి ప్రభు ఈ దినాన్ని మనకు అనుగ్రహించినాడు. అందరూ బట్టి దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్న బెంజమిన్ సార్ వచ్చి ప్రారంభం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మనం కూర్చున్న స్థలంలోనే తలలు వంచి కన్ను మూసుకున్నట్లయితే ప్రార్థన చేసి ఈ స్తుతి కూడికను ఆరంభించుకుందాం. సర్వకృపానిధిగు మా తండ్రి, సర్వశక్తిమంతుడైనటువంటి మా ప్రభువా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలనైనా. గడిచిన దినముల నీవు మనందరూ నీవు కాపాడినారు. ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చినందుకు స్తోత్రాలు. దేవా, పాపులమైన మమ్మల్ని ప్రేమించి రక్షించడానికి భూలోకానికి దిగి వచ్చి మా రక్షణ కొరకు మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రభువు మా నిమిత్తమై కలువరి సేవలో చూపిన ప్రేమకై స్తోత్రాలు. ఆయన కార్చిన రక్తంతో ఒప్పుకున్న మా పాపలను కడిగి మీ పిల్లలుగా, మీ జనముగా, మీ సొత్తుగా చేసుకున్నందుకు స్తోత్రాలు. మీ పిల్లలమైనటువంటి మేము నాయన, ఇదిగో మీ దాసుడు, మా ప్రియుడు బాలుడన్న గృహంలో ఈ విధంగా మేము కూడుకోవడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఆయన జీవితంలో, ఆయన కుటుంబంలో చేసిన మేలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు. దేవుడు చేసిన మేలు మరిచిపోకుండా ఈ కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసుకోవడానికి మీరు సహాయం చేశారు. స్తోత్రము. అందరి నిమిత్తమై మేము కూడా నాయన ఆనందంలో పాలు పంచుకోవాలని ఆయా స్థలాల నుంచి మీ పిల్లలమైన మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు, వందనాలు. వచ్చిన మీ పిల్లలందరిని బట్టి మీకు స్తోత్రాలు. రావలసిన వారిని నాయన ప్రయాణంలో తోడుగా మీరుండి క్షేమంగా ఇక్కడికి చేర్చండి. స్తోత్రాలు, వందనాలు. మీ దాసుడు ప్రయాణం చేస్తుండగా మీరు కృప చూపించండి. తోడుగా మీరుండి క్షేమంగా చేర్చండి. స్తోత్రాలు. దేవా, మరి ఆయనకి ఇచ్చిన భార్యను బట్టి, కుమారుడిని, కోడలను బట్టి, కూతురు నాలుగులను బట్టి, మనములు మనవరాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారి జీవిత యాత్రలో తోడుగా నుండి, కుమారుడు చేస్తున్న సేవా జీవితంలో కూడా మీరు తోడుగా నుండి స్తోత్రాలు. వారున్న జీవితం లేని సంవత్సరాలనైనా రాకపోకల ఎందుకు ప్రయాణంలో తోడుగా ఉన్నారు. ఎండనక, వాననక, రాత్రినక, పగలనక మీ దాసుడు ప్రయాణంలో ఉంటున్నాడు సేవ నిమిత్తమే. దేవా, మీరు కృప చూపించినారు. ఇక ముందు కూడా మీరు తోడుగా ఉంటారని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. ఆయన ఆనందంలో పాల్పంచుకోవడానికి మమ్మల్ని కూడా నడిపించినందుకు స్తోత్రాలు. వచ్చిన మేము వచ్చినట్లు వెళ్ళకుండా నాయన మిమ్మల్ని కీర్తించడంలో తోడుగొనండి. మా స్వరాలనే వ్యక్తి గంభీరంగా అందరం కలిసి పాడడానికి సహాయం చేయండి. స్తోత్రాలు. మీ దాసుడు మీ వాక్యాన్ని విత్తనట్టుగా కృప చూపించండి. దేవా, ఏ మాటలు అవసరమో ఆ మాటలు మీ దాసుని ద్వారా మీరు పలికించమని ప్రార్థిస్తున్నాం. సేవకులనైనా మరి మీకు తెలుసు ఎందు నిమిత్తం రాలేకపోయినారు. మీరు ఎరిగిన దేవుడు నాయన మీకు స్తోత్రాలు, వందనాలు. మరి అనారోగ్యంతో ఉన్న యేసన్న వల్ల నాయన కోసం కూడా ప్రార్థిస్తున్నాం. దేవదాస్ కోసం ప్రార్థిస్తున్నాం. ఆయన మీరు ముట్టి బాగు చేసి ఆరోగ్యాన్ని ఇవ్వని ప్రార్థిస్తున్నాం. ఇది ఏమైనా నాయన ఏది చేసినా మీరు మాకు మేలే చేస్తారు కానీ కీడు చేయరు అనే నిరీక్షణతో మేము ముందుకు సాగుతుండగా కృప చూపించి సాయం చేయమని, ఎండవేడి నుంచి కాపాడమని, కరెంటుని మీ స్వాధీనములు ఉంచుకోమని, శబ్ద యంత్రాన్ని మీ ఆధీనములు ఉంచుకొని నడిపించమని, పాటలు పాడుకున్నా, వాక్యం చదువుకున్నా, ప్రార్థించిన మీకు భయంకరంగా జరిగిస్తారని, ఘనత, మహిమ, ప్రభావం మీరే కలిగించుకుంటారని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అది కాదమ్మా, మన బుక్ లేదు, ఇంట్లో లేవు బుక్లు. పుస్తకంలో నుంచి 2వ పాట మనందరికీ వచ్చిన పాటనే పాడుకొని దేవుణ్ణి గణపరుద్దాం.
స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నూతనముగా దిన దినము నిలుచు నీదు వాత్సల్యతమాపై. నూతనముగా దిన దినము నిలుచు నీదు వాత్సల్యతమాపై. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. జీవమునిచ్చి నడిపించెదవు నీ ఆత్మ ద్వారా. జీవమునిచ్చి
తెచ్చి నడిపించెదవు నీ ఆత్మ ద్వారా సేవించెదము సమభూమి గల ప్రదేశములో నిన్ను సేవించెదము సమభూమి గల ప్రదేశములో నిన్ను స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివాని మా కొరకు భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివాని మా కొరకు మరణము గెలచి ఓడించితివి సాతాను బలమున్ మరణము గెలచి ఓడించితివి సాతాను బలమున్ పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా భారీ సౌజన్య పాట పడతారు జగదీశ్ సౌజన్య పాట పాడిపిస్తారు. మాకు తోడుగా నుంచివి జీవిత యాత్రలో మమ్మను విడువని మా దేవ నిండు మనస్సుతో నేను వెంబడించడం అనేటువంటి పాట పాడుకున్నాను. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో మమ్ము విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించేదం మమ్ము విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించేదం మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో మాతో కూడా ముందునంటివి మారని మా దేవా మాతో కూడా ఉండునంటివి మారని మా దేవా పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు మమ్ము విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించేదం మమ్ము విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించేదం మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో శత్రువు మాపై చెలరేగగా కృంగదీయజుడగా శత్రువు మాపై చెలరేగగా కృంగదీయజుడగా
చూడగా యెహోవా నీసిగా మాకుండి విజయమిచ్చితివే. యెహోవా నీసిగా మాకుండి విజయమిచ్చితివే. మమ్ము విడువని మా దేవా నిండు మనస్సుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా నిండు మనస్సుతో వెంబడించేదం. మాకు తోడుగా నీవుంటివే. జీవితయాత్రలో కష్టములెన్నెన్నో ఎదురైనా నిన్నే వెంబడించుము. కష్టములెన్నెన్నో ఎదురైనా నిన్నే వెంబడించుము. మాకు తోడుగా నీవుండగా మేము భయపడము. మాకు తోడుగా నీవుండగా మేము భయపడము. మమ్ము విడువని మా దేవా నిండు మనస్సుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా నిండు మనస్సుతో వెంబడించేదం. మాకు తోడుగా నీవుంటివి. జీవిత యాత్రలో మాకు తోడుగా నీవుంటివి. జీవిత యాత్రలో మమ్ము విడువని మా దేవా నిండు మనస్సుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా నిండు మనస్సుతో వెంబడించేదం. మాకు తోడుగా నీవుంటివి. జీవిత యాత్రలో మాకు తోడుగా నీవుంటివి. జీవిత యాత్రలో మరొక పాట. స్వర్ణ మీరు వస్తా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సియా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సియా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంతనున్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రము, దేవా
దేవా నీకే స్తోత్రము, దేవా దేవా నీకే స్తోత్రము, దేవా దేవా నీకే స్తోత్రము. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షణమై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రము, దేవా దేవా నీకే స్తోత్రము, దేవా దేవా నీకే స్తోత్రము, దేవా దేవా నీకే స్తోత్రము. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సియా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. ప్రియులారా, ఈరోజు సేవకులు మన మధ్యకు రాలేదు. వారు పాములపాడు వెళ్ళారు. ఏసన్న వల్ల నాయనకు సీరియస్గా ఉందని చూడడానికి వెళ్ళారు. మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఒక బెంజమిన్ సారే ఉన్నాడు ఈ స్థలంలో. మొదటిగా సార్ వచ్చి మా కుటుంబం పట్ల చేసిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ప్రార్థించుకుందాం. మా స్తుతి స్తోత్రములకు కారణభూతుడైన మా పరమ తండ్రి, మీ అత్యంత ప్రేమ కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలనైనా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు. మీ దాసులను కూడా మా మధ్యకు నడిపించినందుకై మీకు స్తోత్రాలు. ఇంతవరకు దేవా మిమ్మల్ని గానం చేయటంలో మీరు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు వందనాలు. మీ దాసుడు మా ప్రియుడునైనా ఈ కోడికని ఏర్పాటు చేసినటువంటి విషయం మీరు ఎరిగిన దేవుడు. ఆయన కుటుంబంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు స్తోత్రాలు నైనా. ప్రతి అవసరం తీర్చినందుకై మీకు స్తోత్రాలు. భక్తుడు దావీదు అన్నాడు, నా ప్రాణం యెహోవాను సన్నిధించు, నా అంతరంగములో ఉన్న సమస్తము ఆయన చేసిన మేలును మరొకము అన్నట్లుగా మీ దాసుడు ఈ కృతజ్ఞత కూడికని ఏర్పాటు చేసి ఉంటుండగా దేవా మీరు తోడుకొని నడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవా మీ దాసుడు మీ మాటలు వినిపిస్తుండగా మీరు తోడుಗೊಂడి సాయం చేయండి. ఉంటున్నటువంటి మేమునైనా వినే చెవి గ్రహించే మనసును కూడా దయచేయండి. విని విడిచిపెట్టే వారిగా కాకుండా విని పాపక్షమాపణ పొందినట్లు విశ్వాసులు వారి విశ్వాసంలో బలపడినట్లు కృప చూపించి సాయం చేయమని మీకు ఘనత మహిమ ప్రభావం కలిగించుకుంటారని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన బెంజమిన్ సార్కి వందనాలు.
మరి వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. దైవ సేవకురాల్ని సేవకుని ప్రభు ప్రయాణములో క్షేమాన్ని భద్రత అనుగ్రహించి మన మధ్యకు తీసుకొని వచ్చిన దేవుడు తన దాసు ద్వారా ఏం మాట్లాడబోతున్నాడు మనం బహు జాగ్రత్తగా విని ఆ మాటల ద్వారా మేలు పొందవలసిందిగా ప్రేమతో మనవి ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచండి. దేవుడు మా ఎడల చేసిన మేలును బట్టి, మరవలేని మేలును బట్టి కూడా దేవునికి స్తోత్రాలు. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా రక్షకుడా, మీకు స్తోత్రాలు ప్రభువా. 2025 సంవత్సరాల కిందట యేసు అను నామమును ధరించి మా పాపముల కొరకై సిలువ వేయబడి, ప్రారంపెట్టి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన దేవా, నీకు స్తోత్రాలు. తండ్రి, మీ దాసుని మరొకసారి తండ్రి మా మధ్యకు తీసుకొని వచ్చినారు. మీ దాసుడు నిలబడి మాట్లాడబోతుండగా మీ ఆత్మ సహాయము నీ దాసునికి అనుగ్రహించమని ప్రార్థన. పలు స్థలాలలో మీ దాసుని బలంగా మీరు వాడుకుంటున్న విధానము కొరకై స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. తండ్రి, దూర ప్రాంతం నుంచి మా బిడ్డలందరినీ తీసుకుని మా మధ్యకు వచ్చినందుకే స్తోత్రాలు. మీ దాసుడు మీ పక్షాన నిలబడి మాట్లాడబోతుండగా మీరే మీ దాసునికి తండ్రి మీ ఆత్మ సహాయం అనుగ్రహించి మాట్లాడండి. మాకు కావలసిన ఆస్వాద దీవెనలు అనుగ్రహించమని మరొకసారి మాట్లాడబోతున్న మీ దాసుని మీ దయగల చేతులకు అప్పజెప్పుకొనొచ్చు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని పొందిన నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ సమయమునందు దేవుని వాక్యంలో నుండి మనము కీర్తనల గ్రంథము 118వ కీర్తన 28వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 28వ వచనం. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచెదను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ పాద సన్నిధిలో మేము ఉండగా మీ వాక్యమును వినుటకు నీ సహాయమును మాకివ్వండి. నీ క్షేమమును మాకు దయచేసి మహిమను పొందండి. నీ కరుణా వాత్సల్యతను మాకు అనుగ్రహించి సహాయం చేయండి. నీ దయగల స్థలకు అప్పచెప్పుకొంచు మమ్మల్ని దీవించండి. చదివిన వాక్య భాగాన్ని ఆశీర్వదించి మాకిమ్మని యేసు ప్రభు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. 118వ కీర్తన. ఈ కీర్తనను రాసిన భక్తుడు లేక దైవదాసుడు ఎవరో మనకు తెలియదు. ఈ కీర్తనలో ఆయన ఒక మాటను రాసినాడు. నీవు నాకు దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. నువ్వు నాకు దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని అన్నాడు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కారణం ఏంటంటే నువ్వు నాకు దేవుడవు అని. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కారణం ఉద్యోగం ఇచ్చినావు, ఇండ్లు ఇచ్చినావు, మిగతావి అవసరమైన వాటిని నాకు దయచేసినావని కాదు. మొదటి కారణం ఏమిటంటే నువ్వు నాకు దేవుడు, నువ్వు నాకు దేవుడు. తండ్రి అంటే ఈయనెవరు అంటే మా నాయన. మీ నాయననా? ఎంత ఇచ్చినాడు మీ నాయన నీకు? ఎంత సంపాదించినాడు అని అంటారు ఎవరన్నా? అన్నారు. తండ్రి అంటే దాని అర్థం అంతే. తండ్రి అనగా ఆయన జనకుడు. ఏదో ఇచ్చినందువలన తండ్రి కాడు.
మనకు జన్మనిచ్చినందువలన తండ్రి అవుతాడు. అట్లాగే భర్త, ఎవరు ఈయన నీ భర్త అంటే మరి ఎంత సంపాదించినాడు అని కాదు. భర్త అంటే ఆ పొజిషన్, ఆ స్థితి వేరు. భర్త అనగా ఆ స్థితి వేరు. తండ్రి అంటే ఆ స్థితి వేరు. కాబట్టి దేవుడు అంటే ఏదో ఇచ్చినందువలన దేవుడు, ఏదో చేసినందువలన దేవుడు, మనకేదో కలిగినందువలన దేవుడు, మనకు కలిసి వచ్చినందువలన దేవుడు కాదు. దేవుడు అంటే దేవుడే. ఆయన ద్వారా మనం మేలు పొందవచ్చు, ఆయన ద్వారా మనం కీడును కూడా అనుభవించవచ్చు. దేవుని ద్వారా మేలును పొందవచ్చు, దేవుని ద్వారా కీడు కూడా పొందవచ్చు. అదంతే ఇంకా. కాబట్టి ఏదో చేసినాడు అనేటువంటిది కాదు. దేవుడు ఏదో చేసినందువలన, మేలు అనుభవించినందువలన కాదు. ఆయన దేవుడై ఉన్నందువలన మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. భక్తులైనటువంటి వారు, దేవుని గురించి ఎరిగిన వారు తమ జీవితంలో గ్రహించిన సంగతి ఏమిటంటే, భక్తులు దేవుని ఎరిగిన వారు తమ జీవితంలో గ్రహించిన సంగతి ఏమిటంటే, ఆయన కావాలి మనకు, ఆయన ఇచ్చేది కాదు కావాల్సింది. ఆయన కావాలా, ఆయన ఇచ్చేది కాదు కావాల్సింది. ఆయన మనకు దొరికితే అన్నీ దొరికినట్లే లెక్క. అన్నీ దొరికి ఆయనను పోగొట్టుకుంటే కనుక ఏమీ లేనట్లే లెక్క అని వాళ్ళు గ్రహించినారు, గుర్తించినారు. ఆయన దొరికితే అన్నీ దొరికినట్లే లెక్క. ఇప్పుడు ఒకని తండ్రి ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు ఆ పిల్లోనికి కావాల్సిందేముంది? అన్నీ దొరుకుతాయి. నాకు అన్నీ కావాలా, కానీ నాకు తండ్రి వద్దంటే ఎట్లయితుంది? కుదరదు. ఇప్పటిలో అట్లా తయారైనారు. నాకు భర్త కావాలి కానీ అత్తొద్దు, అంతే కదా. అత్తమామల ఆస్తి కావాలా కానీ అత్తమామలు మాత్రం వద్దు. తల్లిదండ్రుల ఆస్తి కావాలి కానీ వాళ్ళని సాకడం మాత్రం వద్దు అని ఇట్లా ఇప్పుడు తయారైనారు. కాబట్టి ప్రస్తుత కాలం వేరు. భక్తులు గ్రహించిన సంగతి ఏమిటంటే, దేవుడు దొరికితే చాలు. ఆయన వలన మాకు మేలు కలిగినా కీడు కలిగినా అది వేరు విషయం అని వారు గ్రహించగలిగినారు. ప్రస్తుతం మన సంగతి కూడా అట్లాగే ఉండాలి. ఏమిటి ఆ సంగతి అని అంటే, నీవు దేవుడవు, నేను నిన్ను స్తుతించుచు ఉన్నాను అని. యోబు అనే భక్తుడు ఉన్నాడు. జాగ్రత్తగా ఈ మాట వినండి. భక్తికి శక్తి ఉంది, భక్తికి శక్తి ఉంది. అలాగే భక్తి మేలును కలిగిస్తుంది. భక్తి వలన ఒక మనిషి మేలును అనుభవించగలడు, సందేహమేమి లేదు. ఇవన్నీ వాస్తవమే. కానీ అలాగున భక్తి వలన మేలును అనుగ్రహించినటువంటి భక్తులు మేలును మాత్రమే దృష్టి ఉంచలేదు, మేలు మీద మాత్రమే మనసు పెట్టలేదు. దేవుడు అపవాదిని అడిగిన మాట ఏమిటంటే, ఎక్కడి నుండి వచ్చినావు అని. అపవాది అన్నాడు, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అనగా, అపవాది యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు గలవాడు ఆయన, నీవు అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసి ఉన్నావు అని అన్నాడు. ఇప్పుడు ఈ సంగతులను మనము గ్రహించాలి. అదేమిటంటే, యోబు ఊరకనే భక్తి కలిగిన వాడు కాలేదు. ఎటువంటి వాడు అనంటే, దేవుడు అతన్ని ఆశీర్వదించినాడు కాబట్టి భక్తిపరుడయ్యాడు అని అపవాది నేరము నిందను మోపినాడు. అర్థమవుతుంది కదూ? యోబు ఊరకినే భక్తిపరుడాయన కాదు.
కానే కాదు. నువ్వు అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి, అతనికి కలిగిన సమస్తానికి చుట్టూ నువ్వు కంచె వేసితివి అని ఉంది. అతనికి కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసితివి. ఈ మాటను గుర్తుంచుకోండి. భయభక్తులు కలిగిన వాడు యోబు, అతని చుట్టూ దేవుడు కంచె వేసినాడు. యోబు భయభక్తులు కలిగిన వాడే, దేవుడు అతని చుట్టూ కంచె వేసినాడు. తన పిల్లల్ని దేవుడు కాపాడతాడు, అది వాస్తవం. భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుంది, అది వాస్తవం. అయితే భక్తిపరుడైనటువంటి వాడు అన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుని యందు భయభక్తులు ఉంచి, పోయిన తర్వాత అవి పోగొట్టుకున్నాక ఏం దేవుడో ఏమో ఉన్నే వల్ల బాయ అని అనుకుంటే భక్తి కలిగిన వాడు కాలేడు. భక్తి అనేటువంటిది జీవితంలో తీసుకొని రావచ్చు, తీసుకొని పోవచ్చు. భక్తి అనేటువంటిది క్షేమం కలిగించవచ్చు, నష్టాన్ని కలిగించవచ్చు. అయితే అది దేవుని వలన కలుగుతుంది కాబట్టి దానిని అంగీకరించాల్సిందే. సరే, అతడు ఊరికనే భయభక్తులు గలవాడు ఆయన కాదు కదా. అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా, అందుకే అతడు నీ యందు భయభక్తులు గలవాడాయను అనే మాట అపవాది అన్నాడు. అర్థమైంది కదూ? దేవుడా, యోబు నీ యందు ఊరికనే భయభక్తులు ఉంచలేదు కదా, నువ్వు అతన్ని ఆశీర్వదించడము మాత్రమే కాదు, చుట్టూ కంచె వేసినావు, అది పోకుండా భద్రం చేసినావు. అందుకే కదా అతడు నీ యందు విశ్వాసం ఉంచింది అని అన్నాడు. అట్లయితే అతనికి కలిగినదంతా నీ చేతికి అప్పగించుచు ఉన్నాను, మరి ప్రాణం తప్ప అన్ని ముట్టొచ్చును అని అన్నాడు. అప్పుడు అపవాది యోబునకు కలిగినదంతా కూడా తీసివేసినాడు. ఆ సంగతిని చదవాల్సిన అక్కర్లేదు. అతనికి వేల కొలది పశువులు ఉంటే అవన్నీ కూడా అయిపోయినాయి. ఆ తర్వాత అతనికి కుమారులు అంటే పిల్లలు 10 మంది ఉంటే వాళ్ళు కూడా చనిపోయినారు. మొత్తం అంతా పోయింది. సరే, అంతా పోయింది, ఎట్లా బ్రతుకుతాడబ్బా మనిషి? ఉన్న గింజలతో ఏమన్నా బతుకుతున్నాడేమో, సరేలే అని అనుకుంటే అప్పుడేం జరిగింది అని అంటే మెల్లగా ఉన్నటువంటి ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది. ఉన్న ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది. అప్పుడు భార్య ఇలాగనింది. ఆ సంగతులు మనకు తెలుసు. అంతా అయిపోయినాయ్యా, ఆస్తి పోయింది, పిల్లలు పోయినారు, అందరూ పోయిన తర్వాత పోనీలే అని అనుకున్నాను. నువ్వున్నావు కదా అనే ధైర్యంతో బతకాలని అనుకున్నాను, కానీ ఆఖరికి నువ్వు కూడా ఇట్లా తయారైనావు. నేను ఆధారపడిన ఆధారాలన్నీ కూడా అన్నీ అయిపోయినాయి. పిల్లలు ఉన్నారనుకుంటే వాళ్ళు పోయినారు, పశువులు ఉన్నాయి కదా అనుకుంటే అవి పోయినాయి, ఆఖరికి నువ్వున్నావు కదా అనుకుంటే నువ్వు కూడా ఇంత బాధను అనుభవిస్తూ ఉన్నావు. ఇక మనం దేవుడా అని అనాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదు కదా. దేవుడు అంటే మేలు చేసేటోడు దేవుడు, ఉన్నదల్లా పోగొట్టేటోడు దేవుడు ఎట్లయితాడు? దేవుడు అంటే గర్భఫలం ఇచ్చేవాడు దేవుడు, ఉన్నోళ్ళందరినీ తీసుకుంటోడు దేవుడు ఎట్లయితాడు? దేవుడు అంటే ఆరోగ్యం ఇచ్చేటోడు దేవుడు, ఉన్న ఆరోగ్యాన్ని తీసేవాడు ఎట్ట దేవుడు అవుతాడు? ఇదంతా కూడా ఒక లాజిక్. కాబట్టి ఇక నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడా అని అనకాకు. ఈ అనారోగ్యంలో కూడా దేవుడా అని అనకాకు. నువ్వేం చేస్తావు అని అంటే దేవుణ్ణి దూషించి మరణం కమ్ము. ఎందుకంటే ఆయనను స్తుతిస్తున్నందుకు నీకు ఆయన చాలా ఇచ్చినాడు కదా, మనకు చాలా ఇచ్చినాడు. అన్నీ పోయిన తర్వాత స్తుతించాల్సిన అవసరం ఏముంది? దూషించు. ఇంకా ఇస్తుంటే స్తుతించాలి, కానీ తీసుకున్నాక ఇంకేం స్తుతిస్తావు? దూషించు అన్నట్లుగా ఆయన మాట్లాడాడు. అప్పుడు ఒక గొప్ప మాట చెప్పినాడు యోబు. అందరి ఇళ్లలో ఆ మాటను ఫ్రేమ్ కట్టించుకోవాల్సిన మాట చెప్పినాడు. ఏం మాట అంటే ఈనాటి కాలానికి ఇంకా బాగా అతికే మాట చెప్పినాడు ఆయన. దేవుని వలన మనము మేలే అనుభవించదుమా, కీడును అనుభవించ తగదా అని 2వ అధ్యాయం 10వ వచనంలో. అందుకతడు
మూర్ఖురాలు మాట్లాడుచున్నట్లు మాట్లాడుచున్నావు. మనము దేవుని వల్ల మేలు అనుభవించదుమా, కీడును అనుభవించతగదా అనెను. మనం దేవుని వల్ల మేలే అనుభవించాలనా, కీడుని అనుభవిస్తే ఏముంది? ఇప్పుడు మనుషుల బుద్ధి ఎట్లుంటుందో ఒక మాట చెప్తాను. పక్కింటోళ్ళు మన ఇంటికాడికి వచ్చి 99 సార్లు అడిగినవన్నీ మనం ఇచ్చంటే వాళ్ళకు పర్వాలే. ఒక్కసారి మన ఇంట్లో లేనందువలన లేదు అన్నామనుకో, ఒక్కసారి మన ఇంట్లో లేనందువలన లేదు అని అన్నామనుకో, ఈ 99 సార్లది మర్చిపోతారు. ఆ ఒక్కసారిదే మతి పెట్టుకుని ఈలసుడు అని అంటారు. మనిషి బుద్ధి కూడా సరిగ్గా ఇట్లాడితే, మనిషి బుద్ధి సరిగ్గా ఇట్లాడితే ఏమనుంది ఇక్కడ అంటే, దేవుని వలన మేలే అనుభవించాలన్న మనము 99 సార్లు మేలు అనుభవించి ఒక్కసారి కీడు అనుభవిస్తే ఏం పోతుంది అని ఈయన అన్నాడు. 99 సార్లు మేలు అనుభవిద్దామని అనుకుంటే ఆ 99 మేలు ఒక కీడులోనే అంతా కొట్టుకొని పోయింది కదా, ఇక మనమే మేలు అనుభవించినాము అని ఆమె అంటది. ఎంతైనా కానీ దేవుడు దేవుడే. ఆయన నుండి మనం మేలు వస్తే మేలు తీసుకోవాలా, కీడు వస్తే కీడు తీసుకోవాల్సిందే. దేవుని చేతిలో నుండి ఏమొచ్చినా మనం తీసుకోవాల్సిందే, ఎందుకంటే అది దేవుడు ఇస్తున్నాడు కాబట్టి ఏమిచ్చినా తీసుకోవాల్సిందే అన్నట్లుగా మరి యోబు మాట్లాడినాడు. ఆయన ఇట్లా అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడుచున్నట్లు, మూర్ఖురాలు మాట్లాడునట్లు. నువ్వు మూర్ఖురాలువేం కాదు, కానీ ఎట్లయింది ఒకటేసారి మైండ్ పోయినట్టు అయింది నీకు. అంత ఆస్తి పోయింది, 10 మంది పిల్లలు పోయినారు, దాసదాసులు అందరూ పోయినారు. కరెక్టే, నీ మనసు మీద దెబ్బ కొట్టినట్టుగా ఉంది. అయితే నువ్వు దాని మీద మనసు పెట్టుకున్నావు కాబట్టి నీ మనసు బాధపడుతుంది. నేను దాని మీద మనసు పెట్టలేదు, నేను దేవుడి మీద మనసు పెట్టుకున్నా కాబట్టి నా మనసు ఇంకా గట్టిగానే ఉంది, స్థిరంగానే ఉంది. దేవుని వలన మనము మేలే అనుభవించవలన కీడును అనుభవించతగదా అని మాట్లాడినాడు. ఆ మాటలు గట్టి భక్తికి రుజువులు అన్నమాట. ఆ మాటలు గట్టి భక్తికి రుజువులు. ఏంటా రుజువులు అనంటే, మనము జీవించే జీవన విధానం ఎట్లందో అర్థమవుతుంది. ఇస్తంటేనే దేవుడా, ఇయ్యకపోతే దేవుడు కాదా? అంతా లాభం కలిగితేనే దేవుడా, లాభం లేకపోతే దేవుడు కాదా? వీటన్నిటిని మనం పరిశీలించుకుంటే దేవుడు మన జీవితాల్లో ఏదన్నా చేస్తేనే దేవుని లెక్క కనపడేటట్టుగా ఉన్నాడు. ఆయన కూడా ఏం చేయలేకపోతే ఎందుకులే నీతో మాకు అన్నట్లుగా ఉంది మన ప్రస్తుత పరిస్థితి. కనుక దేవునియందు భయభక్తులు కలిగిన వారు మేలును అనుభవిస్తారు, కీడును అనుభవిస్తారు. దేవునియందు భయభక్తులు కలిగిన వారు లాభ నష్టాలను అనుభవిస్తారు. అయితే దేవుడు ఆయన భూమి కోసము కాదు, ఈ లోకం వరకు మాత్రమే కాదు, ఈ జీవితం వరకు మాత్రమే కాదు, దేవుడు ఈ లోకం వరకు మాత్రమే కాదు, ఈ జీవితం మట్టుకు మాత్రమే కాదు. దేవుడు ఆయన దేనికోసం అంటే పరలోకం కోసం. దేవుడు దేనికోసం అంటే పరలోకం కోసం. కాబట్టి దేవుడు పరలోకం కోసం కాబట్టి మన గురి భూ సంబంధమైన వాటి మీద ఉండకూడదు, మన గురి పర సంబంధమైన వాటి మీద ఉండాలి. మన గురి భూ సంబంధమైన వాటి మీద ఉండకూడదు. సంతానం లేదు, ఏమో ఇస్తే ప్రార్థనకు వస్తా నమ్ముకుంటా, ఉద్యోగం లేదు దొరికితే వస్తే అప్పుడు దేవుని నమ్ముకుంటా. ఇట్లా మనము మన శరీర సంబంధమైన అవసరాలను బట్టి చాలాసార్లు దేవుణ్ణి శోధిస్తూ ఉంటాం. దాన్ని శోధ అంటారు. శోధించడం అంటే అర్థం ఏంటంటే, అపవాది యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఇట్లన్నాడు, నువ్వు దేవుని కుమారుడవు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లుగా చెయ్యి. నువ్వు దేవుని కుమారుడవు అయితే పైనుంచి కిందికి దుముకుము. నువ్వు దేవుని కుమారుడవు అయితే 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 అన్నాడు. అంటే అయితే ఇది చెయ్యి, అయితే ఇది చెయ్యి అన్నట్లుందనమాట. నువ్వు అది చేయలేదంటే దాని అర్థం ఏంటి? నువ్వు కావు అని, నువ్వు కావని. ఒక చిన్న మాట చెప్తా. యేసు ప్రభు శిలువ మీద బాధను అనుభవిస్తూ ఉంటే కింద ఉన్నటువంటి శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళందరూ నువ్వు దేవుని కుమారుడు అయితే కిందికి దిగు అని అన్నారు. నువ్వు దేవుని కుమారుడవే కనుక అయితే కిందికి దిగు అని అన్నారు. ఆయనేం కిందికి దిగలా, కానీ కిందున్న శతాధిపతి ఆయన చనిపోయినాక ఇట్లా అన్నాడు. ఏమన్నాడంటే, ఈయన నిజముగా
దేవుని కుమారుడు అని అన్నాడు. భక్తి అంటే అది. అద్భుతాలు జరిగితేనే కాదు భక్తి, గొప్ప కార్యాలు జరిగితేనే కాదు భక్తి, ఏమి జరగకపోయినా ఆయన దేవుడే. నువ్వు నా దేవుడవయ్యా, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను అన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం చెబుతున్న సత్యం ఏంటంటే, మనము భూ సంబంధమైన వాటి మీద ఆధారపడి ఈ భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టి అవే కావాలి అని మనం ఏడుస్తూ ఉంటే, కోరుతూ ఉంటే, మనము భూ సంబంధమైన వాళ్లతో సమానమే అని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు అంటే మొదట భూ సంబంధి కాదు, దేవుడు అంటే మొదట పరసంబంధి. దేవుడు అంటే మొదట భూ సంబంధమైన వాటి కోసము కాదు ఆశ్రయించాల్సింది. చాలాసార్లు మనం ఇలాగే అనుకుంటాం, మరి వాళ్ళకు మేలు జరిగితే దేవుని నమ్ముకుంటారు, వాళ్ళకు ఏదైనా మంచి జరిగితే దేవుని నమ్ముకుంటారు, వాళ్ళు చాలా బాధలో ఉన్నారు, వాళ్ళు దేవుని నమ్ముకుంటారు. ఇట్లా మనం ఎన్నో మాటలు మాట్లాడతాం, కానీ వాస్తవానికి అవి కాదు గట్టివి. గట్టిది ఏంటంటే, అయ్యా మాకు మేలు కలిగినా కలగకపోయినా, మేము దీవించబడినా శపించబడినా, మాకు ఆశీర్వాదం ఉన్నా శాపమున్నా, నువ్వు మాత్రం మాకు దేవుడవేనయ్యా. కాబట్టి యోబు యొక్క దృక్పథం ఏమిటి అని అంటే, నేను మరణమగు వరకు యథార్థతను విడిచిపెట్టినబ్బా. తన స్నేహితులతో చెప్పిన మాట, మీరు ఏమన్నానండి, కానీ మరణమగు వరకు నేను యథార్థతను మాత్రం విడిచిపెట్టను అన్నాడు. అంటే చనిపోయేంత వరకు నేను యథార్థతను విడిచిపెట్టను, అది నా జీవితం, అది నా ఉద్దేశం. అంటే నేను ఆయనను దూషించి చావను, నేను ఆయనను విడిచిపెట్టి చావను. నా జీవితంలో నేను ఆయనను ఎరిగి ఉన్నాను కాబట్టి ఎన్నోసార్లు ప్రార్థన చేసిన జవాబును పొందిన, ఎన్నోసార్లు నా జీవితంలో నేను ఆయనతో మాట్లాడిన. అందుచేత దేవుడు అంటే నాకు పైనున్న సంగతులు బాగా తెలుసు, క్రిందన్న సంగతి కాదు. నాకు ఎంత కలిగిందనే దాని మీద నేను దేవుణ్ణి లెక్కగట్టడం లే, ఆయన నాకు ఏమి ఇచ్చినాడనే దాని మీద నేను దేవుని లెక్కగట్టడం లే, ఆయనకు నాకు ఉన్నటువంటి పరలోక సంబంధం ఉందే దాని మీదనే నేను దేవుణ్ణి లెక్కగడుతున్నా, దాని మీదనే నేను దేవుణ్ణి అంచనా వేస్తున్నా అని అన్నాడు. అందుచేత ఇది మనం గుర్తుంచుకోవలసినటువంటి విషయం. నువ్వు నా దేవుడవయ్యా, నువ్వు నాకు దేవుడవయ్యా, అందుకొరకే నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడు ఏదన్నా ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, ఉద్యోగం ఇచ్చేందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, సంతానం ఇచ్చేందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, ఇంకేదన్నా ఇచ్చేందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, దానికి ఒక కాలం ఉంటుంది, ఒక కాలం ఉంటుంది. ఏదో సంతానం కలిగినందుకు కృతజ్ఞత కూడికి పెట్టుకుంటే అప్పటికి సరిపోతుంది. ఉద్యోగం వచ్చేందుకు కృతజ్ఞత కూడికి పెట్టుకుంటే అప్పటికి సరిపోతుంది. మేలు జరిగినందుకు కృతజ్ఞత కూడికి పెట్టుకుంటే అప్పటికి సరిపోతుంది. కానీ ఆయన దేవుడని భావించితే ఎన్ని కృతజ్ఞత కూడికలు పెట్టుకోవాలి? మన వల్ల కాదు. జీవితకాలం అంతా మనం ఆయనను స్తుతించవలసి ఉంటుంది, జీవితకాలం అంతా మనం ఆయనను స్తుతించవలసి ఉంటుంది. అర్థమైంది కదా? నీవు నా దేవుడవు, నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటే, ఉదయం లేవగానే దేవుడా అని అనుకోవడానికి గల కారణం ఏంటంటే, ఆయన ఏమో ఇచ్చినందుకు కాదు, ఇంకా బతికించినందుకు. ఆయన ఏమో ఇచ్చినందుకు కాదు, ఆయన మనల్ని ఇంకా బతికించినందుకు దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పగలం. ఇంకా దేవుడు ఏదైనా ఇచ్చినాడని అనుకోండి, అవన్నీ కూడా పోయేటివే కదా. ఎట్లా పోతాయి? ఉద్యోగం ఇచ్చినాడు అనుకో, మళ్ళీ 60 ఏళ్ళ తర్వాత ఎన్నిక రావాల్సిందే కదా. సంతానం ఇచ్చినాడు అనుకో, వాళ్ళు మనల్నైనా వదిలిపెడతారు, మనం వాళ్ళైనా వదిలిపెడతాం. భార్యాభర్తల బంధం మరణంతో సమాప్తం. ఇవన్నీ కూడా, వీటన్నిటికీ ఎక్స్పైరీ డేట్ ఉంది, కాల పరిమితి ఉంది. కానీ దేవునికి మనకు కాల పరిమితి లేదు. ఎందుకంటే ఇక్కడుంటే ఆయనను గూర్చి తలపోసుకుంటాం, ఇక్కడ నుంచి దాటిన తర్వాత ఆయనతోనే నిరంతరం మనం కలిసి ఉంటాం. ఇంకా ఇక్కడ తక్కువ, అక్కడ ఎక్కువ, ఇక్కడ తక్కువ, అక్కడ ఇంకా ఎక్కువ. అదే దేవుడు ఇచ్చే ఉన్నాయనుకో, అవి ఇక్కడికే పరిమితం అయిపోతుంది. ఇంకా వారికి మనకు సంబంధం ఏమి ఉండదు, వాటికి మనకు సంబంధం ఉండదు. అందుచేత దేవుడు ఇచ్చే వాటి కంటే దేవుడే శ్రేష్టమైనటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నేను అడుగుచున్న ఆయన ఎవరో నువ్వు ఎరిగి ఉంటే, తనను గురించి ఆయన చెప్పిన మాట ఏంటంటే,
నీవు దేవుని వరము, తనను గురించి చెప్పిన మాట, నేను దేవుని వరము అని అన్నాడు. నేను దేవుని వరం అని అన్నాడు. అర్థమైంది కదా ఈ మాట? నేను దేవుని వరం. ఎంత మంచి మాట. కాబట్టి ఏం కావాలి అని అంటే దేవుడు ఇచ్చేవి కాదు కావాల్సింది, దేవుడే కావాలి, దేవుడే కావాలి. ఇప్పుడు ఒక మాట, అమ్మా దాహమునకు నాకు నీళ్ళు అన్నాడు. ఆమె కొంచెం ఎదురు చెప్పింది, ఎట్లయితుంది అని. నువ్వు యూదుడవు, నేను సమరయ స్త్రీని. ఈ మాటలన్నీ ఆమె చెప్పింది. కానీ ఆయన ఎప్పుడైతే మెస్సీ అని తెలుసుకునిందో అన్నిటినీ విడిచిపెట్టి, అర్థమైంది ఈ మాట, అసలు నేను కొండ తీసుకొని నీళ్ళ కోసం వచ్చినాననే సంగతిని కూడా విడిచిపెట్టిపోయిందేమే. తప్పేమి లేదు, నీళ్ళు తీసుకొని పోయినా కానీ తప్పేమి లేదు. కానీ నేను నీటి కోసం వచ్చినాననే ఆలోచన కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని అంటే అసలు ఆయనను ఆమె తన మనస్సులో ఎంత నింపుకున్నదో కదా. ఆమె ఆయనను తన మనస్సులో ఎంత నింపుకున్నదో కదా, ఎంత నింపుకున్నదో. అది కావాల్సింది. నువ్వు ఇచ్చేవి కాదయ్యా నాకు కావాల్సింది, నువ్వే కావాలి, నువ్వే కావాలి. అందుకే తన జీవితంలో ఆమె ప్రభువును ఎంతగా ప్రశంసించుంటుందో. ప్రభువా నా జీవితాన్ని మార్చిన. ఆయన ఆమెకు ఏమి ఇవ్వలేదు, ఆయన ఆమెకు ఏమి ఇవ్వలేదు. ఇంకొక మాట చెప్పాలంటే ఆమె ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తుండగా ఆ జీవితాన్ని ఆయన తీసేసినాడు కూడా. కానీ చాలా సంతోషించి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి తన ఊరి వారిని అందరినీ కూడా తీసుకొని వచ్చాడు. పౌలు మారు మనసు పొందిన తర్వాత ఒక జత బట్టలు తెచ్చుకొని కూడా మళ్ళీ ఇంటికి పోలే, అట్నే దమస్కుకు పోయినాడు. దమస్కులో నిలిచి ఎక్కడ ఉన్న వాళ్ళను తీసుకొని పోవాలని అనుకున్నాడో అక్కడనే నిలబడి యేసే క్రీస్తు అని అతడు చెప్పడం ప్రారంభం చేసినాడు. వీళ్ళందరూ కూడా దేవుడిచ్చేది కాదు కోరుకునింది, దేవుణ్ణే కోరుకున్నారు. వీళ్ళందరూ కూడా దేవుడిచ్చే వాటిని కోరుకోలేదు, దేవుణ్ణే కోరుకున్నారు. అందుచేత ప్రియులారా, నువ్వు నా దేవుడు, నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఉన్నాను. మనకు దేవుడు కావాలి. తర్వాత నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని అన్నాడు కదా. భూమి మీద ఉండేటువంటి ప్రతి మనిషి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి అంటే కారణం ఏమిటి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అని అంటే, మొదటిగా నువ్వు నాకు దేవుడు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. అయితే మన జీవితంలో దేవుడు చేసేటువంటి మొదటి మేలు ఏమిటి అని అనగా రక్షణ అనేటువంటి మేలు. ఎందుకంటే పాపక్షమాపణ అనేటువంటిది గనుక మనం పొందకపోతే దేవుని గురించి తెలుసుకోలేము. పాపక్షమాపణ పొందకపోతే దేవుని గురించి తెలుసుకోలేము. స్నేహం చేయకపోతే కనుక స్నేహితుని గురించి తెలుసుకోలేము. పెళ్లి చేసుకోకపోతే కనుక భార్యను గురించి, భర్తను గురించి తెలుసుకోవడానికి వీలు కలగదు. ఇంట్లో లేకపోతే తల్లిదండ్రుల గురించి, పిల్లలను గురించి తెలుసుకునే అవకాశం ఉండదు. ఈ బంధం ఎటువంటి బంధము అని అంటే ఇది నిరంతరం ఉండేటువంటి బంధం. దేవుడు నువ్వు అంటే అర్థం ఏంటంటే పొద్దున్నే లేచి స్వామి దేవుడా అనుకొని పండుకున్నాక లేచినాక మళ్ళీ పండుకునేటప్పుడు స్వామి దేవుడా అనుకుంటే మనకు దేవునికి ఏం బంధం ఉండదు. ఆయన గురించి మనకేమి తెలియదు, ఆయనను గూర్చి మనకేమీ తెలియదు, మనలను గూర్చి ఆయనకు ఏమీ తెలియదు. అంటే దాని అర్థము సంబంధం ఉండదు ఆయనకు. మనము ఆయనతో సంబంధం కలిగి ఉండాలంటే లేచినప్పుడు దేవుడా, పండుకున్నప్పుడు దేవుడా అంటే కుదరదు. మధ్యలో కూడా ఆయన ఎవరో గ్రహించవలసిన అవసరం ఉంది. ఆయన కార్యములను తెలుసుకునవలసిన అవసరం ఉంది. ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకునవలసిన అవసరత ఉంది. ఆయన గంభీరమైన క్రియలను గ్రహించవలసిన అవసరత ఎంతైనా ఉంది. అందుచేత మనం గ్రహించవలసిన సత్యం ఏమిటి అని అంటే ప్రియులారా, ఆయన దేవుడై ఉన్నాడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు? దేవుడు కాబట్టి మనకు పాపక్షమాపణను అనుగ్రహిస్తాడు ఆయన. కాబట్టి దేవానికి స్తోత్రమని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక ఆ తర్వాత కదా అన్నిటిని బట్టి ఆయన మనకిచ్చిన
గృహమును బట్టి, ఆయన మనకిచ్చిన మేలులు, మరి సంసారమును బట్టి, సంతానమును బట్టి, సంతోషమును బట్టి, సంపదను బట్టి, అన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైన. ఎవరు బాబు ఈ పిల్లలు అని ఏశావు యాకోబుని అడిగితే, వీరందరూ దేవుడు నీ దాసునికి దయచేసిన పిల్లలే అని అన్నారు. అట్లా అన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా, నేను 70 ఏళ్ళు బతికిన, నీకు స్తోత్రం అని చెప్పాను. అంటే 35 ఏళ్ళప్పుడు పోయిన వాళ్ళు అన్యాయస్తులని, 70 ఏళ్ళు బతికిన వాళ్ళు పుణ్యాత్ములని కాదు. వారి పని ఆడికి అయిపోయింది అంతే. మనం ఇంతవరకు దేవుడు మనల్ని లాక్కొని వచ్చినాడు, అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏమని? ఎందుకో నీకు నా మీద ఇంత ప్రేమయ్యా, ఎందుకో నీకు నా మీద ఇంత ప్రేమ. నా కళ్ళ ముందు నా తోడ పుట్టిన వాళ్ళు పోయినారు, నా కళ్ళ ముందు పుట్టిన వాళ్ళు పోయినారు, నా కడుపున పుట్టిన వాళ్ళు పోయినారు, నన్ను మాత్రం ఇంత దూరం లాక్కొని వచ్చినావు కదా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కృతజ్ఞతాస్తుతి అంటే అర్థం ఏంటంటే, ఆయనకు వ్యతిరేకంగా బతకకుండా మనలను కాపాడుతుంది కృతజ్ఞతాస్తుతి. అర్థమైంది మాట? ఆయనకు వ్యతిరేకంగా జీవించకుండా కృతజ్ఞతాస్తుతి మనలను కాపాడుతుంది. ఇప్పుడు ద్రోహం చేసేవానికి మనసు ఉండదు. అన్నా 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 అనుకుంటేనే కథ తీసుకొని పడుస్తాడు. ఆ ద్రోహం చేసేవానికి మనసు ఉండదు. భక్తి కలిగిన వాడు నాడే దేవుని మీద. అటువంటి వాడు దేవుని స్తుతించుకుంటూ కూడా పాపంలో బతకడానికి అవకాశం ఉండదు. గనుక ప్రియులారా, దైవ గ్రంథం మనకు చెబుతున్న సత్యం ఏంటి అని అంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. నాకు ఇచ్చిన ఇంటిని బట్టి నీకు స్తోత్రాలయ్యా. 30 ఏళ్ళ కిందట అసలు ఈ స్థలంలో ఒక్క బిల్డింగ్ అని ఉన్నదా? అన్నీ కొట్టాలి, ఎప్పుడు ఎత్తొచ్చారో తెలియదు కాబట్టి. 30 ఏళ్ళ కిందట ఇంట్లో ఫ్యాన్ ఉన్నదా? లేదు. ఏమిటి మన పరిస్థితి? దేవుడు కనికరించినాడు. ఇవన్నీ పైనుంచి ఏమన్నా దేవుడు కిందికి వేసినాడా? అట్లా కాదు. నీకు ఆరోగ్యం ఇచ్చినాడు, కష్టం చేసుకునే అవకాశం ఇచ్చినాడు, సంపాదించుకునేది మిగిలించుకునే అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చినాడు. ఇన్ని మేలులు చేసినాడు. ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టుకున్నావు. దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం. ఒక ఆయన నాతోనే ఇట్లన్నాడు. ఆయన దేవుని సేవకుడు చనిపోయినాడు. అయ్యా, నేను నా భార్యతో ఇంట్లో ఉన్న దినాల కంటే ఆసుపత్రిలో ఉన్న దినాలు ఎక్కువ అని అన్నాడు. ఆయన చరిత్ర చూడండి. నేను నా భార్యతో ఇంట్లో ఉన్న దినాల కంటే ఆసుపత్రిలో ఉన్న దినాలే ఎక్కువ అని అన్నాడు. ఇంకా ఎంత బాధపడి ఉంటాడు తన జీవితకాలం. కొందరు జీవితాలు అట్లా దొర్లిపోతుంటాయి. జీవితకాలం అంతా కూడా బాధనే అనుభవిస్తూ వెళ్ళిపోయే దినాలు కొన్ని ఉంటాయి. కొందరి జీవితాల్లో చాలా సంతోషం, దుఃఖం, ఇబ్బంది కలగకుండా సాగిపోయే దినాలు కొన్ని ఉంటాయి. ఏమో మన జీవితాల సంగతి మనకు తెలియదు. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో అది మనకు తెలియదు. మన జీవితం జరిగే సుఖదుఖాలు ఎక్కువ శాతం మరి దేవుని మీదనే ఆధారపడి ఉంటాయి. ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతూ ఉంటే కొన్నిసార్లు మన యొక్క మూర్ఖతను బట్టి మన మీదకి నష్టాన్ని తెచ్చుకుంటాం, అపాయాన్ని, ఇబ్బందిని తెచ్చుకుంటాం. అది వేరు సంగతి. కానీ చాలాసార్లు దేవుడు మనల్ని కనికరిస్తాడు. మన మూర్ఖత్వంలో కూడా దేవుడు మనకు కృప చూపుతాడు. మన మాయకత్వంలో కూడా దేవుడు మనకు కృప చూపుతాడు. అంతే కదా? లేకుంటే ఏమి తెలుసని, రేపేమి సంభవించునో ఎరుగని మనం ఏమి తెలుసని 60 ఏళ్ళ దాకా వచ్చినాం. రేపేమి సంభవించునో తెలియని మనం ఏమి తెలుసని 70 ఏళ్ళ దాకా గుంజుకొచ్చినాడు దేవుడు మనలను. అదంతా దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. ఇంట్లో కూడా మన్ని, దాన్ని వారానికి ఒకసారి అమ్మ అలుకుతుంది. ఇంట్లో కూడా మన్నే వారానికి ఒకసారి అమ్మ అలుకుతుంది. చుట్టూ తడికెలు, చేతనైతే ఇంత మన్ను పూసి పేడ పూసేది. అవి కదా ఆ రోజులు ఉండేటువంటివి. ఇప్పుడు చూసామంటే కూడా మన్ను కనపడడంలా. ఇంట్లో అన్ని బండలు, పాలిష్ బండలు, రాజస్థాన్ బండలు. ఇంటి ముందరన్నా కనపడుతుందంటే ఇంటి ముందర కూడా సిమెంట్ రోడ్లే అయినాయి. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చినాం? అన్నం తినేటప్పుడు మెతుకు కింద పెడితే మళ్ళీ దాన్ని తీసుకు పల్లెంలో వేసుకొని తింటున్న రోజులు మనకి. ఇప్పుడు చేయగడిగితేనే ఒక సిట్టెడు బోవు మిగులుతుంది. చేయగడిగితేనే
అన్నం ఉండగానే గిన్నెలో నీళ్ళు పోసేటోళ్ళు ఉన్నారు. మనం కూడా పెద్దలమైన ఏమీ లేని స్థితి నుంచి ఇంకా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఎన్ని కారణాలు ఉన్నాయో. ఒకసారి అట్లా వెనక్కి తిరిగి చూసుకొని 30 ఏళ్ళ వెనక్కి వెళ్తే, 40 ఏళ్ళ వెనక్కి వెళితే మనం ఎక్కడెక్కడ జీవించినామో, మనం ఉన్న ఇండ్లు ఎక్కడో, ఆ 30 ఏళ్ళ కిందట ఒక రూములోనే అంత జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక రూమ్ అసలు దేనికి సరిపోకుందండి. ఒక రూమ్లోనే వంట ఉండే, ఒక రూమ్లోనే మంచం ఉండే, ఒక రూమ్లోనే గిన్నెల చెంబులు అన్నీ ఉంటుండే, ఒక రూమ్లోనే బట్టలు ఉంటుండే. ఇప్పుడు ఒక రూమ్ ఏమిటికి తరంగా, కిచెన్ కూడా పనికి రాకున్నది ఒక రూమ్. ఏం కారణం? విస్తరించినటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. భూ సంబంధంగా ఆలోచన చేస్తే ఇంకా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఎట్లా ఉండగలం మనం? దేవా, నువ్వు దేవుడవు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానయ్యా నేను. ఇది కీర్తనాకారుని యొక్క ఉద్దేశం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, అంటే దేవానికి స్తోత్రం అని చెప్పాలి అంటే, దేవానికి స్తోత్రం అని చెప్పాలి అంటే చేసిన మేలును మనం గుర్తు చేసుకోవాలి. కృతజ్ఞత చెల్లించాలంటే మేలును గుర్తు చేసుకోవాలి. మేలును గుర్తు చేసుకోవాలంటే గతాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గతంలో ఎట్లుంటిమో అది గుర్తు చేసుకోకుండా ఇప్పుడు దేవుని స్తుతించడానికి వీలు కాదు. గతాన్ని గుర్తు చేసుకుంటేనే ఇప్పుడు దేవుని స్తుతించడానికి వీలు కలుగుతుంది. వాటన్నిటికంటే మించి గత జీవితము అని అనగా ప్రభువును ఎరగనటువంటి జీవితం, అంధకార జీవితం, పాప సంబంధమైన జీవితం. దానిలో నుండి పరమాత్ముడు మనల్ని బయటకు తీసుకుని వచ్చినాడు కాబట్టి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం కాబట్టి, కరుణాసంపన్నుడైన దేవుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్న హేతువు చేత మన కొరకై తన ప్రాణాన్ని పెట్టి పాప క్షమాపణ మన కలిగించిన హేతువు చేత అన్నిటికంటే మించి ఎక్కువగా ఆయనను స్తుతించబద్ధులమై ఉన్నాం. ఈ స్థలమునందు ఇంకా పాప క్షమాపణ పొందని వారు, రక్షణ భాగ్యమును పొందని వారు ఉంటే యేసుక్రీస్తునకు జీవితాన్ని అప్పగించండి. లోకం అశాశ్వతం. ఈరోజు ఇంట్లో రేపు మంటలో ఉండేటువంటి జీవితం కాబట్టి ప్రభువా నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నా అని చెప్పి ఆయనకు జీవితాన్ని అప్పగించి యథార్థంగా జీవించాలని మనవి. అలాగే మరి ఆయనను విశ్వసించిన వారు పొందిన ప్రతి మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనకి ఇష్టలుగా సాగిపోవాలని దేవుని పేట మనవి చేస్తూ ఉన్నాం. మరి తన దాసుడు సహోదరుడు బాలుడన్న గారి గృహంలో ప్రభు చేసిన మేలు ఉపకారములను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన కుటుంబమును పిల్లలను దేవుడు ఆశీర్వదించి వారికి అనుగ్రహించిన సమస్త మేలు ఉపకారాల కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభును స్తుతిస్తూ ఉన్నాం. ప్రభు ఈ మాటలను మన వెనుకలో దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియు మిక్కిలి కనికరమును అత్యంత దయా జాలి కలిగిన పరమందున ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడమును నిత్య నివాసి నిరంతర స్తోత్రార్హుడమైన దేవ, నీ గణనామానికి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వు దేవుడవు, ఎంతైనా నమ్మదగిన వాడు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నా. నీ మేలు ఉపకారముల కోసం మీకు స్తోత్రాలు. నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లించుకొంచు ఉన్నా. నీ దయావాత్సల్యమును బట్టి సంకల్పమును బట్టి నిండు వందనాలు తండ్రి, స్తోత్రాలు నాయన. మా ప్రియమైన ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించుకొనిచున్నాం. ఇంతవరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆదరించిన విధం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమునందు మా ప్రియ తండ్రి వినిన వాక్యం అంతటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ వాక్యం మా అందరి జీవితాల్లో ఫలించలాగిన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మీకంటే మించి దేన్ని ప్రేమించకుండా నిన్నే ప్రేమించుటకు సహాయం చేయండి. నువ్విచ్చేవి కావు, అవి శాశ్వతం కావు, నువ్వే శాశ్వతం. కాబట్టి శాశ్వతమైన వాడవగు నిన్ను ప్రేమించి శాశ్వతమైన పురమునకు నాయన పురమును ఆశ్రయించి కృపరించి బలపరచమని మా ప్రార్థన. ఈ మా మనవులను అంగీకరించి దీవించండి, దర్శించి దయ చూపించండి. మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందమని వేడుకుంటూ
బలపరచుదని, కనికరం చూపించమని, స్థిరపరచమని, వచ్చిన వారందరినీ దర్శించి తిరుగు ప్రయాణంలో తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామం పేట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లరా, దైవ సేవకుడు మా మధ్యకు వచ్చి దేవుని వాక్యాన్ని అందించినందుకు దైవ సేవకునికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సందర్భంలో ఒక శాలువ తెచ్చినాము. దైవ సేవకుని, సేవకురాన్ని సన్మానించాలని ఆశతో ఉన్నాను. జగదీష్, రాహుల్ అట్ట సైడ్ అమ్మా కూర్చుంటుంది. అన్నాడు అన్న తెలుసు. రాహుల్ జాయ్ తొందర అన్నాను. ఇట్రా ఇట్రా. రాహుల్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చేరవచ్చిన మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. పిల్లరా, చేరవచ్చిన వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ సందర్భంలో మీ కొరకు మరి మంచి భోజనం చేయించినాం. దయచేసి భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను. ఎవరు భోజనం చేయకుండా వెళ్ళొద్దు. మీ వ్యక్తిగత జీవితంలో మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. దయచేసి దేవుడు ఈ దినం వరకు మా కుటుంబాన్ని సజీవ లెక్కలో ఉంచి కాపాడిన దేవునికి ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాం. సంతోషం. దైవ సేవకులు ఆయన ప్రేమించి మా గ్రామానికి వచ్చి, మా మధ్యకు వచ్చి ఈ వాక్యాన్ని అందించినందుకు మరొకసారి దైవ సేవకుడికి నా ప్రత్యేకమైన వందనాలు. మీకు కూడా మా వందనాలు. ఇక భోజన కార్యక్రమం టైం అయింది. దయచేసి అందరం లేస్తే భోజనంలో కూర్చుందాం. దీంట్లో తీసుకోవాలి. జగదీష్ ఇన్నే టేబుల్ యోహాన్